యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. వందే మాతరం. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మరి 10వ తేదీ ఏప్రిల్ మాసం 2025 నుంచి మొదలుకొని 25వ తేదీ ఏప్రిల్ మాసం 2025 మధ్యకాలంలో ఎలాంటి పరిస్థితులు ప్రపంచమంతా నెలకొంటాయి అనేటువంటి విషయం మీకు తెలపాలని ఈ వీడియో చేశాను, మీకు పంపుతున్నాను. జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఏమిటంటే, అన్ని దేశాల్లోనూ కోస్తా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అంటే చాలాసార్లు ఎదురయ్యాయనే చెప్పవచ్చు. శనైశ్చరుడు, రాహు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి పక్షంలో అనేకమైనటువంటి అవాంతరాలు జరుగుతాయి. శ్రీరామ జన్మభూమి గురించి వివాదం కానీ, ఇతరత్ర అనేకమైనటువంటి సునామీలు కానీ, భయంకరమైనటువంటి వాతావరణాలు కానీ ఏర్పడ్డటువంటి సంఘటనలు గతంలో చరిత్రలో అనేకంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ యొక్క పరిస్థితి మళ్ళీ నెలకొని ఉంది. అందుకనే ఎక్కువగా వీళ్ళందరూ కూడా నోస్ట్రాడామస్ కానీ, వంగా బాబా గారు కానీ, అచ్యుతానంద దాస్ కానీ, వీర బ్రహ్మేంద్ర స్వామి కానీ ప్రపంచమే మునిగిపోతుంది, కలియుగం అంతమైపోతుంది అనడానికి కారణం అదే. ఈ 2025 సంవత్సరం, 2026 సంవత్సరం, ఈ 2 సంవత్సరాలు కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం అనేటువంటి విషయము వాళ్ళు చెప్పిందే కాక నేను పరిశోధించిన తర్వాత చాలా వరకు కనపడుతుంది. అనేకంగా సముద్ర వలపైనటువంటి విషయాలు, సముద్ర తీరాల్లో ఉన్నటువంటి పరిసరాలు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో చాలా భయంకరమైనటువంటి స్థితిలోకి మారబోతున్నాయి. 30 నుండి 40 మీటర్ల దూరం దాకా ఈ సముద్రము పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ పెరిగినటువంటి వాతావరణంలో ఏవైనా పట్టణాలున్నా, గ్రామాలున్నా, ఏది ఉన్నప్పటికీ కూడా అవన్నీ సముద్ర గర్భంలో కలిసిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఎంచేతనంటే మీకు ఇదివరలోనే చాలాసార్లు చెప్పాను, మీనరాశిలోకి ఈ యొక్క 29వ తేదీ మార్చి 2025 సంవత్సరం రోజున రాత్రి ఈ శనైశ్వరుడు కుంభరాశిలో నుంచి ఎప్పుడైతే మీనరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు సప్తగ్రహ కూటమి అనేటువంటిది జరుగుతోంది నెప్ట్యూన్తో పాటు. అయితే ఈ గురువు కానీ ఈ వృషభ రాశిలో ఉండటం, ఈ కుజుడేమో ఈయనేమో మిథున రాశిలో ఉండటం, కేతువేమో కన్యా రాశిలో ఉండటం జరుగుతుంది. కానీ అదే 11వ తేదీ ఏప్రిల్ 2025 సంవత్సరం నాటికి చూస్తే గనక ఈ కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి నీచబడతాడు. ఇక ఈ పరిస్థితి మామూలుగా లేదు. ఏ రకంగా చూసినప్పటికీ కూడా కోస్తా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను గవర్నమెంట్కి కూడా చెప్తున్నాను. వాళ్ళు కనుక నా వీడియో చూసినట్టయితే చాలా జాగ్రత్త పడాల్సిందిగా నా ప్రార్థన. ఇకపోతే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది? సముద్రాలు అనేటువంటి పొంగుతాయి, భూకంపాలు సంభవిస్తాయి, సునామీలు చాలా భయంకరంగా ఉంటాయి అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. ఇది మామూలుగా మాత్రం ఉండదు ఎట్టి పరిస్థితి. ఇంతకాలంగా చాలా తుఫాన్లు వచ్చేసాయి, చాలా చూసేసాము, ఇలాంటి తుఫాన్లు ఇదివరలో వచ్చి, కానీ పెను తుఫాన్లు, భయంకరమైనటువంటి తుఫాన్లు వచ్చినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తర్వాత ఎంతో ప్రాణ నష్టం జరిగినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దానికంటే తీవ్రతరంగా ఉండేటువంటి పరిస్థితి ఈ 2025లో నేను చెప్పినటువంటి డేటున, ముఖ్యంగా 11వ తేదీ ఏప్రిల్ 2025 మాత్రం చూడబోతున్నామని చెప్పవచ్చు. అయితే ఒక్కరోజు వెనక, ఒక్కరోజు ముందు కావచ్చు. అంటే 10వ తేదీ ఏప్రిల్ 2025 కావచ్చు, లేదా 11వ తేదీ కావచ్చు, లేదా 12వ తేదీ ఏప్రిల్ 2025 కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి వాతావరణం మాత్రం ఏర్పడి తీరాల్సిందే. ఇది ప్రమాదభరితము అని మాత్రం చెప్తున్నాను.
సాధ్యమైనంత వరకు ఆ టైంలో ప్రయాణాలు మానుకోండి. మీ ఇళ్లలో ఉండండి. భూకంపాలకి బెదరవద్దు, ఎట్టి పరిస్థితుల్లో అరవద్దు. ఎందుకంటే గుండె నిబ్బరంతో మనం ఉండాల్సినటువంటి పరిస్థితి. నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఎంత మాత్రము నేను చెప్పటం లేదు. కేవలం మీ భద్రత కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను, మీకు చెప్తున్నాను. ధైర్య సాహసే లక్ష్మి. మీరు కనుక ధైర్యంగా ఉంటే ఎవ్వరూ ఏం చేయలేరు. అధైర్యపడితే మాత్రం ఈ రోజుల్లో హార్ట్ అటాక్స్ యువకులకు కూడా వస్తున్నాయని మనం చూస్తున్నాం కదా. అంచేత అనవసరంగా భయపడి ప్రాణాలు పోగొట్టుకోకూడదు. అయితే ఖచ్చితంగా ఈ సముద్రాలు పొంగటం ఖాయం. తర్వాత రకరకాలైనటువంటి విపత్తులు జరగటం ఖాయం. భయంకరమైనటువంటి వాతావరణం నెలకొనటం ఖాయం. ఇవన్నీ కూడా జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. ఒకటి విషయం మళ్ళీ చెప్తున్నాను. 11వ తేదీ ఏప్రిల్ 2025 చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. వాతావరణం సరిగ్గా లేదు, గ్రహ పరిస్థితులు అనుకూలంగా లేవు. అన్ని రాశుల వాళ్ళు అనేక రకంగా బాధపడతారు. మాకేం లేదు, మేము మీనరాశి కాదు కదా, మేము కన్యారాశి కాదు కదా, మేము వృషభ రాశి కాదు కదా, మేము మిథున రాశి, ఇలా అనుకోవద్దండి. అన్ని రాశులకు ఎఫెక్ట్ అవుతుంది. ఏం చేతనంటే ఒక 1000 ఇళ్ళు ఉన్నాయనుకోండి, అక్కడ భూకంపం వచ్చిందనుకోండి, ఆ 1000 ఇళ్ళు కూడా కదిలినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దురదృష్టవశాత్తు కొన్ని ఇళ్ళు కూలిపోవచ్చు. కొంతమంది ఆ భూకంపాల్లో అనేక రకాలుగా బాధలు పడవచ్చు, గాయాల పాలు కావచ్చు, ఏదైనా జరగచ్చు. అలాగే సముద్రాలు పొంగినప్పుడు కూడా ఎంతమంది అయినా చనిపోవచ్చు. అది ఎంతమంది అని నేను ఎలా చెప్పను. అది 10 మందా, 1,00,000 మందా, 10 లక్షల మందా, ఇది మాత్రం నేను చెప్పలేను. ముండని ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏం జరగబోతుందో అది మాత్రమే నేను చెప్తున్నాను. వాతావరణ పరిస్థితులు నేను గమనించాను, పరిశీలించాను, పరిశోధించాను, అనేక రకాల క్యాలిక్యులేషన్స్ చేశాను. ఈ ముండని ఆస్ట్రాలజీ అనేది ఏదైతే ఉంటే దీన్ని మైథిని జ్యోతిష్యం అని కూడా అంటారు. దీని వరకు ప్రకారంగా వాతావరణ పరిస్థితులను కూడా మన భూగోళంలో అర్థమైపోతుంది. సరే, సైంటిఫిక్గా వాళ్ళు ఏదో వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు పడతారు. ఆస్ట్రాలజర్గా నేను చేయాల్సినటువంటి బాధ్యతగా నేను చేయాల్సిందే కదా. అందుకనే ఈ వీడియో చేయడం అనేటువంటిది జరిగింది. మీరందరూ కూడా జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి. ముంబై ప్రాంతం కానీ, విశాఖపట్నం కానీ, లేకపోతే కలకత్తా కానీ, కాకినాడ కానీ, లేకపోతే కాలిఫోర్నియా కానీ, ఆస్ట్రేలియాలో కానీ, కెనడా కానీ, యూకేలో కానీ, ఏ సముద్ర ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా, ఏ నగరాలు ఉన్నా అతి జాగ్రత్తగా ఉండవలసిందే. భూమి అంటే అంతా ఒక్కటే. సముద్రం అనేది 3 వైపులా ఉంది. భూమి మాత్రం కేవలం 1/4 మాత్రమే ఉంది. కాబట్టి అందరూ ఆపదలో ఉన్నారనే మాత్రం మనం చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు నేను చెప్పినటువంటి తేదీల్లో జాగ్రత్త సుమా అని చెప్తూ ముగిస్తున్నాను. సెలవు, మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్నశాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.